తండ్రి కూతురు బంధంపై ఇటీవలి ప్రణీత్ హనుమంతు చేసిన వీడియోపై సినీ ఇండస్ట్రీ ఫుల్ గా ఫైర్ అయింది. సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ సహా పలువురు సెలబ్రిటీలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు. దీంతో ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే మా అధ్యక్షుడు సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకుని ఇష్టమొచ్చినట్టు వీడియోలు చేస్తూ థంబ్నైల్స్ పెడుతున్న యూట్యూబ్ ఛానల్స్ పై దృష్టి పెట్టారు. ఇటీవలి మా అసోసియేషన్ సభ్యులు డీజీపీని కలిసి ట్రోల్ చేసే వారిపై ఫిర్యాదు చేశారు. మా కళాకారులపై అవమానకరమైన కంటెంట్ ను పోస్ట్ చేసినందుకు యూట్యూబ్ ఛానల్స్ ను రద్దు చేయడానికి మా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ట్రోలింగ్ కు పాల్పడుతున్న 18 ఛానల్స్ ను బ్లాక్ చేసినట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. సోషల్ మీడియాలో సినిమా ఆర్టిస్టులపై జరిగే ట్రోలింగ్ చేసే ట్రోలర్లను కట్టడి చేసేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రంగం సిద్ధం చేసింది. సోషల్ మీడియాలో ఇలా ట్రోలింగ్స్ చేస్తున్న వారిపై రీసెంట్ గా తెలంగాణ డీజీపీని కలిసి మా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మా చేసిన ఫిర్యాదుపై డీజీపీ స్పందించారు. సైబర్ సెక్యూరిటీ వింగ్ లోని స్పెషల్ సెల్ దీని మీద ఫోకస్ చేస్తుందని, పోలీస్ డిపార్ట్మెంట్ మా సమన్వయం చేసుకుని ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతిదానికి హద్దులు ఉంటాయని ట్రోలర్లను డీజీపీ హెచ్చరించారు. దానిలో భాగంగా 18 యూట్యూబ్ ఛానల్స్ ను తాజాగా బ్యాన్ చేసినట్లు మా ప్రకటించింది. సినిమా ఫీల్డ్లోని నటీనటులను కించపరిచేలా, బాధ పెట్టేలా ట్రోల్ చేయడమే కాక వారి కుటుంబ సభ్యులను కూడా ట్రోల్ చేస్తున్న సదరు ఛానల్స్ ను యూట్యూబ్ నుంచి తొలగించినట్టు తెలిసింది. సుమారు 200 యూట్యూబ్ ఛానల్స్ లిస్ట్ ను సైబర్ క్రైమ్ డీజీపీకి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు అందజేశారు. ట్రోలర్లపై సైబర్ సెక్యూరిటీలోనే ఒక స్పెషల్ వింగ్ ప్రత్యేకంగా నిఘా ఉంచుతూ ఆర్టిస్టుల క్యారెక్టర్ దిగజార్చేలా ట్రోల్స్ కు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానల్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. మూవీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియా ట్రోలింగ్ విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఈ మధ్యనే 5 యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ద్వారా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 5 ఛానల్స్ ని పూర్తిగా తొలగించారు. ఇక తాజాగా మరో 18 ఛానల్స్ ని తొలగిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 18 యూట్యూబ్ ఛానల్స్ ని తొలగించినట్లుగా వాటి పేర్లు, యూట్యూబ్ ఛానల్ URLs ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇకపై ఇలాంటి ట్రోలింగ్ వీడియోలు చేసిన వారికి కఠిన శిక్ష పడుతుందని హెచ్చరించింది.